రోజా గారు ఆవిడ ఏ శాఖ పూర్తిగా ఎవరికి ఐడియా లేదు. నాకు కూడా డౌట్ ఉంది ఏంటంటే టూరిజం శాఖ మంత్రి ఏమో అని. అయితే ఆవిడొచ్చి లోకేష్ గారి గురించి ఏదో కొంచెం మాట్లాడుతుందండి. ఏం మాట్లాడుతుందో చూసి ఆవిడ కూడా మన సమాధానం ఇద్దాం, ప్రజలు కూడా క్లారిటీ ఇద్దాం. పవన్ కళ్యాణ్ లోకేష్ పాదయాత్రలు ఈ మధ్య ఒక ఎర్ర పుస్తకాన్ని పట్టుకుంటున్నారు. అంత నవ్వుతున్నాం ఎందుకక్క, అంత సిగ్గుపడుతున్నాం ఎందుకు? లోకేష్ గారి పేరు అని పడగానే ఆ ఎర్ర పుస్తకంలో పేర్లు రాస్తా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, లీడర్ల పేర్లు, పోలీసుల పేర్లు, అధికారుల పేర్లు అన్ని రాస్తున్నానని చెప్పి అధికారంలోకి రాగానే ఎర్ర పుస్తకంలో రాసిన అందరి సంగతి చూస్తున్నాను. నాకైతే ఆ ఎర్ర పుస్తకం పట్టుకుని తిరుగుతుంటే సింబాలిక్ గా నేను ఎర్రి పుష్పాన్ని మా నాన్న సీఎం గా ఉన్నా కూడా నేను ఎమ్మెల్యే కాలేకపోయాను. నేను మంత్రిగా ఉండి ఎలక్షన్ లో నించున్న ప్రజలు నన్ను నమ్మలేదు. ఎమ్మెల్యే కాలేకపోయాను అంటున్నావు, మంత్రిగా ఉన్నాను అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు అక్క. అయితే ఇప్పుడు నువ్వు టూరిజం శాఖ మంత్రివి. టూరిజం శాఖ మంత్రి ఏం చేయాలి? ఇక్కడ టూరిజంకి సంబంధించి డెవలప్మెంట్ చేయాలి. టూరిజం శాఖలో ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి. ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి టూరిజానికి వచ్చే విధంగా ఇక్కడ ఏమన్నా ఆ ఏర్పాట్లు, ఆ కట్టడాలు, ఆ నిర్మాణాలు, అభివృద్ధి చేయాలి. కానీ నువ్వేం చేస్తావు? ఏదో చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లో చిన్న చిన్న పిల్లగాళ్ళని పక్కన పెట్టుకుని డ్యాన్సులు వేసుకుంటావు, లేదా స్టేజ్ల మీద డ్యాన్సులు వేస్తావు. మొన్నటిదాకా కూడా జబర్దస్త్కి వెళ్ళి వల్గర్ జోకులకి చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా భలే నవ్వేదాని ఒక నువ్వు. అయితే ఒక మంత్రిగా ఉండి ఆ శాఖ పనులు చేయకుండా ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్న మీరు పైగా ఇప్పుడు ఎర్రచీర కట్టుకుని వచ్చారు. మరి మిమ్మల్ని ఎర్రపుష్పం అంటేను ప్రజలు అంటేనేమో నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎండనక కొండనక కుటుంబాన్ని వదిలేసి భార్య పిల్లలకు దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా ఎన్నో ప్రమాదాలను దాటుకుని దాదాపు 200 రోజుల నుంచి 2000 కిలోమీటర్ల పైన నడుచుకుంటూ వస్తున్న లోకేష్ గారిని విమర్శిస్తూ, వెకిలి నవ్వులు నవ్వుతూ, జుగుప్సాకరమైన ప్రవర్తన అది చూపిస్తుంది. నాకు అలాగే అర్థమవుతుంది. అది ఇలా చేస్తున్న మిమ్మల్ని మరి ఆ ఎర్చర్ కట్టుకున్నారు, మిమ్మల్ని కూడా ఎరిపుష్మంటారేమో. మరి ఎందుకక్క వేరే వాళ్ళని విమర్శించటం? మనం ఓ మాట అంటాం, ఎదుటోడు ఏమన్నంటే మళ్ళీ బోరు అని ఏడుస్తూ వచ్చి నన్ను ఇలాగ అనేసారు, నన్ను విమర్శించేసారు. మరి నీ నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది కదా. కనీసం నువ్వు ఒక మంత్రివి కదా, పైగా ఒక స్త్రీవి కదా. ఆ ఎర్ర బుక్కు, ఎర్ర పుష్పం, ఆ ఎర్ర పుష్పం అనే ఆ మాట ఏ పదం నుంచి, ఏ బూత్ నుంచి వచ్చిందో అందరికీ తెలుసు కదా. ఎందుకు ఇలాంటి బూత్ పదాలు మీరు మాట్లాడడం? మీరు మాట్లాడటం ఎందుకు? మళ్ళీ ఎదుటి ఏమన్నా అంటే లబోదిబోమని ఆడడం ఎందుకు? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని, కొంచెం నోరు దగ్గర పెట్టుకుని అలా మీరు చేయాల్సిన పని మీరు చేయండి. మీరు చేయకుండా కమిషన్ల రూపంలో కకృతిపడి లంచాలు తీసుకుని 20 కార్లు ఉన్నాయా నీకు? ఇంటర్మీడియట్ చదువుకునే కుర్రాడికి 3 కోట్లు ఎట్టి బెంచ్ కారు కొనిచ్చావా? మరి మీ నగర కాన్స్టిట్యున్సీలో అందరూ ఎవరన్నా కనీసం ఒక్కడన్నా వచ్చిన ఇండస్ట్రీ పెట్టుకున్నాడా? ఒక్కడికన్నా ఒక ఇన్నోవా కారు ఇచ్చి గవర్నమెంట్ నుంచి అది కాలు మీద నిలబడేలాగా ఉపాధి కల్పించావా? ఏ ఒక్కడికన్నా ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించావా? ఓ పోలీసు ఉద్యోగం కానీ, లేదా ఒక టీచర్ ఉద్యోగం కానీ, లేకపోతే ఒక గవర్నమెంట్ రెవెన్యూలో కానీ ఒక్క ఉద్యోగం ఇప్పించావు నువ్వు? ఎవరు ఎర్రపుష్పాలు? అలాంటి ప్రజల కోసం అన్యాయం జరుగుతుందని వాళ్ళ కోసం ఎండనక కొండనక ప్రాణాలు తెగించి లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే ఆయన ఎర్రపుష్పం అని చెప్పి వెకిల్లో నవ్వుతావా? ఇంతకెంత దారుణం. ఇంతకుముందు నీ అభిమానిగా ఉండేవాడిని, కానీ రాను రాను సిరాకి ససేం వచ్చేస్తుంది. నీ మాటలో, నీ బిహేవియర్, నీ ప్రవర్తన, ఆ వెకిలి నవ్వులు. నువ్వు ఒక మంత్రి అని మర్చిపోక. గతంలో ఏదైనా జరిగి ఉండొచ్చు, గతంలో ఒక ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, గతంలో నువ్వు ఒక ఈ కామెడీ షోలో జడ్జి అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రానికి మంత్రివి కదా. పక్క రాష్ట్రంలో వాళ్ళు మమ్మల్ని చులకనగా చూస్తున్నారక్క. నువ్వు డ్యాన్సులు వేసిన వీడియోలు అయ్యి పెట్టి ఏపీలో మంత్రులు ఇలా డ్యాన్సులు వేసుకుంటున్నారని నీది, అలాగే అంబటి రాంబాబుది, ఆ ఎవడాడు గుడివాడు అమర్నాథ్ది, ఇలాంటి వాళ్ళు మీరు చేసే ఈ వెకిలి చేష్టలు, ఈ తింగర డ్యాన్సులు ఇవన్నీ చూసి వీళ్ళు మంత్రులు అటేళ్ళు ఇలాంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నారు ఏపీకి అని చెప్పి ఏపీలో ఉన్న మా అందరి పరువు పోతుందక్క. దయచేసి కొంచెం హుందాగా, కొంచెం మీ ఒంట్లో లేకపోవచ్చు ఆ హుందాతనం, మీ క్యారెక్టర్లో లేకపోవచ్చు, కానీ దయచేసి యాక్ట్ చేయండి. యాక్టింగ్ మీకు ఎలాగా వచ్చు కదా, చాలా బాగా యాక్ట్ చేస్తారు కదా. ఆ హుందాగా యాక్ట్ చేయండి దయచేసి. పరువు తీసుకోకండి. లోకేష్ గారి జోలికి అసలే రాకండి. సో నేను అన్నింటిలో ఫెయిల్యూర్ అయిపోయాను కాబట్టి నేను పెద్ద ఎర్రి పుష్పాన్ని అని సింబాలిక్ గా ఎర్రబుక్ పట్టుకున్నట్టు అనిపించింది. లేకపోతే ఏంటి, ఆయన ఏదో రాసుకొని భయపెడితే మరి 2014 నుంచి 19 వరకు ఎంతమంది ఏం చేసాం? అంత సీను ఆయనకి గట్టిగా 2014 నుంచి 19 దాకా ఆయన ఎవరిని ఏం చేయలేదు నువ్వే చెప్తున్నావు. అంటే కక్షపూరిత చర్యలు ఏం చేయలేదు ఆయన. ఎందుకంటే అంతకుముందు మీరు ఎప్పుడు పరిపాలించలేదు కాబట్టి. ఒక్కసారి మీకు పరిపాలన వచ్చిన తర్వాతే కదా ఇన్ని అన్యాయాలు చేశారు. ఇంతమంది పేదలకి, ఇంతమంది దళితులకి, బీసీలకి, మైనారిటీలకి ఎంతోమందికి అన్యాయం చేసుకుంటూ వెళ్తున్నారు మీరు. మహిళల్ని ముఖ్యంగా కించపరుస్తూ మాట్లాడడం,
మహిళలకు అన్యాయం చేయటం, రేపులు జరిగిన మాట్లాడరు ఇక్కడ. ఒక రేపు జరిగితే 2 రేపులు జరిగితే ఏమైందన్నావు నువ్వే. అలాంటి రేపు ఏదన్నా మన ఇంట్లో జరిగితే, మన ఇంట్లో పిల్లకి జరిగితే ఆ రేపు యొక్క తీవ్రత ఏంటని తెలుస్తుంది. అంతకుముందు ప్రభుత్వాలు ఏమి మీరు చేసినంత దరిద్రమైన పరిపాలన చేయలేదు. అంతకుముందు ప్రభుత్వ అధికారులు ఇప్పుడు మీ ప్రభుత్వంలో చేసినంత దారుణమైన వ్యవహారాలు అయితే చేయలేదు. ఫస్ట్ టైం మీకు అధికారం వచ్చింది, అదే లాస్ట్ టైం కూడా. కాబట్టి రేపు అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఎదవలందరినీ కూడా వంచేయడానికే, వాళ్ళ సంఖ వాళ్ళని నాగించేయడానికే ఆ ఎర్ర బుక్లో వాళ్ళందరి పేర్లు రాస్తున్నారు. మీరు నవ్వుకోండి, కానీ లోకేష్ గారు ఏది చెప్పారో అది మాత్రం తూచా తప్పకుండా జరుగుతుంది. అది కూడా మీరు రాసుకోండి. దేశంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తిట్టే ఏకైక వ్యక్తి, ప్రతి ఒక్కరితోనూ తిట్లు తినే ఏకైక వ్యక్తి ఒక్క రోజా గారే ఉన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో. అయితే రోజా గారిని తిట్టే ప్రతి ఒక్కరికి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియో చూసిన తర్వాత మనం ఎవరిని తిట్టాలనేది మీకు అర్థమవుతుంది. మీకు ఇక్కడ చూడండి, ఎర అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఎర అంటే ఎర వేయడం అంటారు. దానికి ఉదాహరణ ఇక వానపాము. వానపాము మట్టిలో ఉంటుంది, చాలా జుగుప్సాకరంగా ఉంటుంది అది. కానీ దాన్ని తెచ్చి ఇలా మనం గేలముళ్ళకి కనుక గుచ్చి మనం వాటర్లో ఉంచితే ఇది ఒక ఆహారం ఏమో అనుకుని చేపలు వచ్చి దాన్ని పట్టుకుంటాయి. చేపలు వచ్చి దాన్ని పట్టుకున్నప్పుడు చేపలు మనకు ఆహారం అవుతాయి. సో దీన్ని ఎర అంటాం. అలాగే మహాభారతంలో కూడా ఒక ఎర ఉంది. ఏంటి ఎర అంటే, ఇగో శిఖండి. శిఖండి అంటే ఏంటంటే సగమేమో ఆడమనిషి, సగం మగోడు. అప్పుడు మహాభారతంలో భీష్ముడు అని ఒక మహావీరుడు ఉన్నాడు. ఆ భీష్ముడిని ఎదుర్కోవాలంటే ఎవడి వల్ల కాదు. భీష్ముడు తనకు తాను నేను చనిపోవాలని కోరుకుంటేనే అతనికి చావు ఉంది. సో అతను ఓడించడం అసాధ్యం. అప్పుడున్న శ్రీకృష్ణుడికి కానీ లేదా అర్జునుడికి కానీ అసాధ్యమైన సమయంలో ఈ శిఖండి అనే లేడీ బాయ్ని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెడతారు యుద్ధానికి. వెంటనే ఏంటి ఇలాంటి లేడీ బాయ్ అంటే తెలుగులో కొజ్జా అని పేరుందండి. ఇలాంటి వాళ్ళతో నేను ఫైట్ చేయడం ఏంటి, నేను మహావీరుని కదా అని ఆయన అస్త్ర సన్యాసం అంటే ఈ విల్లంబులు వదిలేస్తాడు. నీతో నాకు ఫైట్ ఏంటని. ఇది మీకు ఎగ్జాంపుల్ దారిలో కూడా కనపడుతూ ఉంటుంది. చూడండి, అక్కడక్కడ కొద్దిమంది చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతూ ఉంటారు. వాళ్ళు మన మీద కొంచెం రుబాబుగా వస్తూ ఉంటారు. మనం అదే ఒక మగోడు అడిగితే ఎల్లరా అవతలకి వెళ్ళరా అని కసురుతాం. కానీ వీళ్ళు అడిగేటప్పటికి వాళ్ళతో మనం గొడవ ఎందుకు, ఇచ్చేస్తే పోలా అని ఎంతో కొంత ఇచ్చేస్తాం. నేను వాటిని ఏమీ అవమానించట్లే. వారిలో గౌరవంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, అలాగే ఇలా బ్లాక్మెయిల్ చేసి బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఇప్పుడుది కాదండి, మహాభారత కాలం నుంచి కూడా వస్తుంది. ఇలాంటి ఎవరైతే ట్రాన్స్జెండర్లు 0.5 ఉన్నారో వాళ్ళని చూసి మగవాళ్ళు అసహించుకోవటం, వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండటం అనేది మహాభారత కాలం నుంచి కూడా ఉంది. సేమ్ ఆ రోజున అర్జునుడు శ్రీకృష్ణుల వారు సెకండ్ని ఎలా అయితే ఎరేసి భీష్ముడిని చంపేశారో, అలాగే మనం ఒక వానపాముని ఎరేసి చేపను ఎలా పట్టేస్తామో సేమ్ ఈ రోజున రోజా గారిని కూడా అలాగే ఎరేస్తున్నారు. సేమ్ టు సేమ్ ఒక సెకండ్ని వాడుకున్నట్టు మహాభారతంలో, లేదా చేపలు పట్టే కుర్రాళ్ళు ఒక వానపాముని వాడుకున్నట్టు రోజా గారిని వాడుకుని మనకి ఎరేస్తున్నారు. రోజా గారు బేసిక్గా ఆవిడ కొంచెం నోటుదురుసు ఎక్కువ. ఎవరన్నా తిట్టమంటే ఎలాంటి పదజాలం అన్నా వాడుతుంది ఆవిడ. ఎంత నీచమైన పదాలైనా ఆవిడ మాట్లాడగలుగుతుంది. సో ఈవిడ చేత తిట్టించి అవతలోళ్ళు కూడా మళ్ళీ ఈవిని తిట్టేలా చేసి ఆ ఎర అంటే ఈవిని ఆ ఎరగా ఉపయోగించుకుని తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలను పట్టేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ మీకు గుర్తుందా, వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి వస్తున్నప్పుడు అక్కడ ఇదే వైసీపీ వాళ్ళు ఉత్తరాంధ్ర గర్జన అని చెప్పి మీటింగ్ పెట్టారు. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ దిగుతున్నారు అనగా అక్కడ కొన్ని వేల మంది జన సైనికులు ఎయిర్పోర్ట్ ముందు వెయిట్ చేస్తూ ఉంటే ఆ సమయంలో ఈవిడ ఒక్కతే వెళ్ళిపోయింది అక్కడికి. అంటే దాని అర్థం ఈవిడ వెళ్ళలే, ఈవిడ పంపించారు అక్కడికి, నువ్వు వెళ్ళు, అక్కడ జన సైనికులు ఉన్నారు, వాళ్ళు నేను ఏదోటి చేస్తారు, మనం వాళ్ళని కేసులు ఇరికించవచ్చు అని. సేమ్ ఈవిడ కూడా అలాగే వెళ్ళింది. అప్పటికి జనసేన వాళ్ళు ఎవరు మాట్లాడకుండా హుందాగా బిహేవ్ చేయడం చూసి మధ్యవేలు చూపించి వాళ్ళని రెచ్చగొడితే ఏ పైనుంచి అక్కడి నుంచో డస్ట్బిన్ ఏదో పడింది, వీళ్ళ సహాయకుడికి ఏదో గాయం తగిలింది అన్నారు. ఆ ఒక్క చిన్న కారణాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడానికి ట్రై చేశారు. శివశంకర్ గారిని అటెంప్ట్ మర్డర్ కేసులో జైలుకి పంపించారు జనసేన నాయకుడిని. అది ఒక్కసారే కాదండి, ఈవిడ చాలా మంది మీద అలా నోరు పారేసుకుంటుంది. అసెంబ్లీలో కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి కానీ, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీల గురించి కానీ, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని నీచమైన మాటలు మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడింది కదా అని మనం తిరిగి రిప్లై ఇచ్చామంటే నేను చూడండి, బండారు సత్యానందం గారి విషయం ఏమైందో, ఆయన ఎలా అయితే 200 మంది పోలీసులు అరెస్ట్ చేశారు, ఏంటి కారణం ఏంటి? ఈవిడ తిట్టిన తిట్లకి ఆయనకి ఒళ్ళు మండి ఆయన తిరిగి మాట్లాడటమే. వైసీపీ వాళ్ళకి కావాల్సింది అదే. ఈవిడతో మనల్ని రెచ్చగొట్టిస్తారు. మనం కనుక ఒక మాట అంటే ఇమీడియట్గా ఎరక దొరికిన చేపపిల్ల మనల్ని పట్టుకుని కేసులు ఇరికించి మనల్ని జైలుకి పంపిస్తారు. అయితే మరి ఎరేసింది ఎవరు?
ఈ మహానుభావుడు. ఆయన కనపడ్డు, ఆయన కనపడకుండా ఎరేస్తాడు. ఈ ఎర పేరే రోజా. కాబట్టి తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలందరూ ఎర వేసిన వాడిని టార్గెట్ చేసి ఆయన గురించి మనం మాట్లాడదాం, ఆయనలో ఉన్న తప్పులు ప్రజలకు తెలియజేద్దాం, ఈ కుట్రలను బయట పెడదాం. అంతేగాని రోజాని మనం మాట్లాడుకోదగ్గంత, లేదంటే మనం విమర్శించేంత స్థాయి కాదు రోజా గారిది. కాబట్టి రోజా గారి గురించి ఇంకా అలా పక్కన పెట్టి మనం మెయిన్ మ్యాటర్ని, ఆ ఎర వేసి గాలం వేసేవాళ్ళు ఎవరు ఇలాంటి నీచమైన కుట్రలు చేస్తున్నారు, మహిళలను కూడా ఎవరు వాడుకుంటున్నారు పార్టీ కోసం, ఆవిడతో దారుణంగా ఎవరు మాట్లాడిస్తున్నారు, మళ్ళీ ఆవిడని ఎవరనంటే ఏదో మొత్తం మహిళా జాతికి ఏదో నష్టం జరిగిపోయినట్టు ఎవరు బిల్డప్ ఇస్తున్నారు అనేది ప్రజలకు తెలియజేయాలి. అప్రమత్తంగా ఉండండి తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే జన సైనికులు కూడా. మనం చేయాల్సిన యుద్ధం ఒకటే, జగన్ గారు లేదా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు ప్రజలకు తెలియజేయటమే. ఎందుకంటే గత ప్రభుత్వాలు ప్రజలకు భయపడేది, ఏదైనా తప్పు చేస్తే ప్రజల్లో ఆగ్రహం వస్తుందేమని. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంటే భయం లేదు. ఏళ్ళకి 30 రూపాయలు ఇస్తే ముష్టి వేస్తే చాలు నాకు ఓట్లేస్తారనే ఒక ఊహాలోకంలో ఉన్నాడు ఆయన. ఆ ఊహాలోకం నుంచి ఆయన బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలాంటి వాస్తవాలు ప్రజలందరికీ తెలియజేసి, ఇలాంటి నీచ రాజకీయాలు జరుగుతున్నాయి, వాళ్ళు మమ్మల్ని రెచ్చగొడతారు, మా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టిస్తారు, మేము ఏదైనా ఒక మాట అంటే మా మీద అన్నీ కేసులు పెడుతున్నారు, ఇలా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి అని చెప్పి మనం ప్రజల్లో చైతన్యం కల్పిస్తే చాలు. 24 ఎలక్షన్లో చెప్పాల్సిన బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి ప్రజలే చెప్తారు.